హాయ్ అండి. ఈరోజు చంద్రగ్రహణం వివరాల గురించి తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. చంద్రగ్రహణం వివరాలు, చేయకూడని పనులు, చేయవలసిన పనులు, పఠించవలసిన మంత్రాలు ఈ వీడియోలో చూద్దాం. మార్చ్ 3, 2026న భారతదేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ రోజున చంద్రగ్రహణం ఫాల్గుణ పూర్ణిమ రోజున, హోలీ పండుగ రోజున జరగడం చాలా ప్రత్యేకం. ముందుగా సమయ వివరాలు. మార్చ్ 3, 2026 మధ్యాహ్నం 3:21 ప్రారంభం అయ్యి సాయంత్రం 6:47 వరకు కొనసాగుతుంది. చంద్రుడు భూమి యొక్క నీడలో పూర్తిగా ఆవరించబడి ఎరుపు రంగులో కనిపిస్తాడు. పూర్తి చంద్రగ్రహణం 57 నిమిషాలు 27 సెకండ్లు ఉంటుంది. భారతదేశంలో తూర్పు మరియు ఈశాన్య ప్రాంతాల నుండి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. సూతక కాలం. చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది. అందుకే మార్చ్ 3న ఉదయం 6 గంటలకు సూతక కాలం ప్రారంభమయ్యి గ్రహణం ముగిసే వరకు కొనసాగుతుంది. గ్రహణ సమయంలో చేయవలసిన పనులు ఏమిటి? గ్రహణం ప్రారంభమవడానికి ముందు మరియు అనంతరం స్నానం చేయాలి. భక్తి మంత్ర పఠనం లేదా ధార్మిక పుస్తకాలు చదవడం మంచిది. గ్రహణం ముగిసిన తర్వాత గంగా జలాన్ని చల్లడం వంటి శుద్ధి కార్యక్రమాలు చేయడం మంచిది. సహాయ కార్యాలు, దానం వంటి మంచి పనులు చేయడం మంచిగా భావిస్తారు. చేయకూడని పనులు ఏమిటి? గ్రహణ కాలంలో నిద్రపోవడం లేదా శుభకార్యాలు మొదలు పెట్టడం మంచిది కాదు. గ్రహణ సమయంలో దేవాదులు లేదా సిద్ధాంతులతో సంబంధమైన వాటిని తాకకూడదు. గ్రహణ సమయంలో శస్త్రాలు, కత్తులు వంటి పదార్థములు ఉపయోగించడం మంచిది కాదు. ఇవి సాంప్రదాయ ఆచారాలు ప్రకారం సూచించినవి. గ్రహణ సమయంలో పఠించవలసిన మంత్రాలు: ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ వంటివి మంత్రజపం చేయడం మంచిది. గ్రహణ కాలంలో గర్భిణీలు ఎక్కువగా బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని పెద్దలు చెబుతారు. పదునైన వస్తువులు, కత్తులు, సూదులు వంటివి ఉపయోగించకపోవడం మంచిదని భావిస్తారు. గ్రహణ సమయంలో నిద్రపోకుండా భగవంతుని నామస్మరణ చేయడం శ్రేయస్కరమని అంటారు. కడుపుపై చేతులు వేసుకుని మంత్రజపం చేయడం లేదా శాంతంగా కూర్చోవడం మంచిదని విశ్వాసం. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించడం మంచిదిగా భావిస్తారు. ఇప్పుడు గ్రహణం ముగిసిన తర్వాత పాటించవలసిన నియమాలు తెలుసుకుందాం. గ్రహణం మోక్షం అయిన వెంటనే స్నానం చేయడం శుభంగా భావిస్తారు. ఇంటిని మొత్తం శుభ్రపరిచి గంగాజలం లేదా తులసి నీరు చల్లడం మంచిదని చెబుతారు. గ్రహణానికి ముందు మిగిలిన ఆహారాన్ని పడేసి తాజాగా ఆహారం వండుకోవడం మంచిది. దేవుడి విగ్రహాలను శుభ్రపరిచి దీపం వెలిగించి ప్రార్థన చేయాలి. దానం చేయడం, పేదలకు అన్నదానం చేయడం మంచిది, పుణ్యకార్యంగా భావిస్తారు. పూజలు, హోమాలు లేదా స్తోత్ర పఠనం చేయడం శ్రేయస్కరం. శుభకార్యాలు గ్రహణం పూర్తిగా ముగిసిన తర్వాత మాత్రమే ప్రారంభించడం మంచిది. ఇవి సాంప్రదాయ ఆచారాలు. మీకు మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాకు మీ ప్రేమ మరియు ప్రోత్సాహం అందించండి. మీ అభిప్రాయాలు, సందేహాలు లేదా సూచనలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ మాకు ఎంతో విలువైనది. థ్యాంక్ యూ.